హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఇవాళ అయితే మా ఇంట్లో స్పెషల్ గోధుమ రొట్టె అయితే చేయమన్నాడు. దీనిలోకి అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. కూరగాయలు అయితే కూడా ఏం లేవు. మా ఆయన అయితే టౌన్కి వెళ్ళి వచ్చేలోపు అయితే నేనైతే ఇవి రెడీ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత కూర అయితే తయారు చేద్దాం. ఫ్రెండ్స్, మా వీడియోనైతే ఎవరైనా కొత్తగా అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాలి అయితే విపరీతంగా కొడుతుంది. ఈ పొయ్యి మీద ఉండేలైతే ఉంది. ఇలా గోతంలో పెట్టుకోకపోతే ఎలుకలు, నాకు ఎలుకలు బెడద ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. అందుకని గోతంలో పెడితే కొద్ది గతం కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను పెట్టుకోవడమే. ఫ్రెండ్స్, ఈయనైతే వచ్చేసాడు. తొందరగా వచ్చావా ఫ్రెండ్స్? మాకైతే నీళ్ళు అయితే వస్తాయి కానీ ఫ్రెండ్స్, ఇక్కడైతే 2 days నుంచి అయితే కరెంట్ లేక నీళ్ళు అయితే రాలేదు. అందుకని బయట నుంచే నీళ్ళు కూడా తెప్పించాను ఫ్రెండ్స్. ఏం తెచ్చుకున్నావా? చికెన్ తెచ్చా. నేను అనుకున్నాగా చపాతీలు అయితే కాంబినేషన్ చికెన్. నేను అనుకున్నా గుడ్లు అయితే తాడు, ఖచ్చితంగా చికెన్ అయితే తెచ్చుకుంటాడు. చికెన్ తెచ్చాను, తినేదాన్ని తింటానే తెచ్చుకున్నాను. ఆహా, అప్పలు తెచ్చుకున్నావా? అప్పలు కాదు, తింటానికి. ఫ్రెండ్స్, మా ఊరు సైడ్ అయితే తినటానికి అంటాం ఫ్రెండ్స్. మీ ఊరు సైడ్ అయితే ఏమంటారు? ఏంటి అవే? బన్ రోల్ 3 అట. మా సైడ్ అయితే తినటానికి అంటారు, మీ సైడ్ అయితే ఏమంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది కాదు, ఇప్పుడు పైన చేయకపోతే కింద కూర్చొని సాప వేసుకొని చేయొచ్చుగా. గాలి అట్ట వస్తుందో ఆ దుమ్మ తోటలలో నిండిద్ది. ఇప్పుడు లేకపోతే నాకేం పిచ్చా మంచం మీద కూర్చొని చేయాలని. చెప్పు, ఇదేంటి ఇది ప్లేట్ మీద చేస్తున్నా? అది ఆ పీట మీద చేయడానికి వల్ల వీలు కుదరట్లేదా, అందుకని దీని మీదే బాగుంది. దానికి తోడు నాకు కూరగాయల కటింగ్ బాగుంది అది, అందుకని కూరగాయల కటింగ్ పెట్టేసుకున్నాను. దానికి తోడు ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు కదా కూరగాయల కటింగ్కి, అందుకని దాన్నే పెట్టేసుకున్నాను. దీన్ని ఎట్లా వాడుతున్నాను, ఇది ఒకటే నాకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవైతే చపాతీలాగా రుద్దాలి. మా ఆయనకి ఇట్లా ఉంటేనే ఇష్టం. ఇవైతే పొరలుగా వస్తాయి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చపాతీలు రుద్దటం అయితే అయింది కానీ మంచం ఆడే బాక పొయ్యి కట్టం పెట్టా. గాలి తోలుతుంది. అసలు గాలి దెబ్బకి అసలు టైం ఎప్పటికే చూడు 9:30 అవుతుంది. 9 అయిందా? ఇటువైపు పెట్టావా? ఇటువైపు పెడతాం అనుకున్నాను. ఇటు వెనక పొయ్యికి వెనక వైపు. గాలి వల్ల అసలు పొయ్యి అంటేనే మన కష్టం. గాలి తోలేదంటే ఇంకా చాలే. ఇంకా కాల టైం 9:30 అయింది. అయిపోయింది. ఒకటే ఉంది కాల్ చేస్తే అది కాల్ చేసి ఒకటేసారి కూర చేసి అయిపోతే లేట్ అయితే తినేద్దాం. సరే ఫ్రెండ్స్, నేనైతే కూరగాయలు అయితే కట్ చేసాను అన్నమాట. అరుణాకి కొద్దిగా హెల్ప్గా. నువ్వు చేసిన చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే చపాతీ అయితే రెడీ అయిపోయింది. మనం కూర చేసుకుని అయిపోద్ది. ఈ గాలికి పొయ్యి సదరంగా అందట్లేదు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంటికాడైతే మామూలుగా ఇంట్లో మనకి గ్యాస్ ఉంటుంది కాబట్టి చేసుకుంటే సరిపోద్ది. ఇది ఆడ ఇటు పాంచం పెట్టామా, ఇటు నుంచి గాలి వస్తుంది అన్నమాట. ఎట్టా నువ్వు ఊళ్ళో కూరగాయలు అమ్మనాల్సింది. కూరగాయలన్నీ పాడైపోయింది ఫ్రెండ్స్. ఎండకు చూడండి ఎట్ట అయిపోయింది. ఎండకి కూరగాయలు కూడా అవుట్. ఓన్లీ టమాటాలు అయితే ఉన్నాయి. టమాటాలు, ఎర్రగడ్డలు అయితే ఉన్నాయి. రేపన్నా వెళ్ళి తెచ్చుకోవాలి కూరగాయలు.
చికెన్ కర్రీ అయితే రెడీ. కూర అనటం అయితే అయిపోయింది. నేనైతే ఆవుగిచ్చి వండుతాను. అట్లా వండితేనే మా ఇంట్లో వాళ్ళకి నచ్చిద్ది. డైరెక్ట్గా చికెన్ వేసి వండేయమనరు. అంటే కడిగినాక ఉప్పు వేసి ఉడకబెట్టి ఆ నీసు నీళ్ళు అనేది తీసేస్తాము. అప్పుడు వండితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. అంటే చాలా మంది నీసు నీళ్ళు తీయకుండా కూడా చేస్తారు, కానీ ఇట్లా వండుకుంటే బాగుంటుంది. అంటే మాకు ఇలా అలవాటైంది, మేము ఇలా వండుకొని తింటాం అనమాట. అంతే. మీరు ఎలా వండుతారు ఏంది అనేది కూడా కామెంట్ చేయండి. ఏం పెట్టేదా పెట్టి ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అసలు ఆకలేసేస్తుంది ముందు. సరే, మసాలాకి అదే మసాలాతో తీసుకుంటావు కదా. చపాతీలో కదా కొంచెం పులుసు పులుసుగానే వండమన్నాడు. అయ్యో, తీసుకోవాలి. తిని ఎట్టుందో చెప్పు నాకు. సరే పదా. ఫ్రెండ్స్ ఇప్పుడు చపాతీ అయితే, చపాతీ కాదు కర్రీ ఎలా ఉందో చూడాలి. ముందు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఫ్రెండ్స్ మా ఆయనకైతే చపాతీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ ఏమి ఏటందా కాలుతుంది ముందు. ఇప్పుడే దించుతుండే, కడుపులో ఎలుకలు తిరుగుతుండే. టైం అయితే చాలా లేట్ అయింది. చాలా బాగా కుదిరింది అబ్బా. కానీ కొత్తిమీర కరివేపాకు దొరకలేదు, అందువల్ల కొద్దిగా ఆ ఫీలింగ్ అనేది లేదు. కానీ కూర అయితే బాగా కుదిరింది. చపాతీలకు అయితే బాగా సరిపోయింది. సూపర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. రేపు మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోతో అయితే వస్తాం ఫ్రెండ్స్. ఏం చూస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.